హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం టేస్టీ ములక్కాడ జీడిపప్పు కర్రీ చేసుకుందాం. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని కొన్ని ధనియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 లవంగాలు, అలాగే ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక చిన్న సైజ్ యాలక కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం దోసపప్పు కూడా వేసుకోవాలి. మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. సో అవి మంచిగా ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం వీటిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందుగా 1 టీ స్పూన్ గసగసాలు అయితే నానబెట్టుకున్నాను. వీటిని వాటర్తో పాటు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న సైజ్ చింతపండు వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి జీడిపప్పు, మనం ఇందాక చేసుకున్న పేస్ట్, ములక్కాళ్ళు, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అండ్ చిల్లీస్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఒక 5 to 6 minutes లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకోండి. సో ఇవి కుక్ అవుతాయి. సో ఒక 5 to 6 minutes తర్వాత మన ఆనియన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో వీటిని మధ్యలో వస్తూ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా ఫ్రై అవుతాయి. సో ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో కొంచెం టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు. సో బాగా ఇలాగ మిక్స్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ములక్కాళ్ళు వేసుకోవాలి. ములక్కాళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ అయిన తర్వాత ఒక 5 to 6 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనది ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్నాను, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చి జీడిపప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి జీడిపప్పుతో చేస్తున్నాను, మీరు నార్మల్ జీడిపప్పుతో అన్నా చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకుని కొంచెం సేపటి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి అన్నీ మిక్స్ అయిపోయి ఇలా ఉంటుంది. సో కొంచెం మీ టేస్ట్ తగ్గ సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెమే పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ అయ్యేటట్టు. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మొత్తానికి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి, మొత్తం అన్నిటికి మిక్స్ అయ్యేటట్టు. సో ఇప్పుడు లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. సో కొంచెం సేపటి తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకైతే ఇలా అవుతుంది కర్రీ అన్నది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో టెక్స్చర్ని చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంకో బౌల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ టెక్స్చర్లో వాటర్ అయితే వేసుకోవాలి. సో మీరు ఇప్పుడు లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ని కూడా మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపటి తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనదైతే బాయిల్ అవుతుంది కర్రీ. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో అలా వస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట, కింద మాడకుండా. సో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి కొంచెంసేపటి తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను ములక్కాడ ఎలా ఉడకాలో చూపిస్తున్నాను. సో చూసారు కదా, జస్ట్ 1 pressలో ఇలాగ మెత్తగా మ్యాష్ అయిపోవాలి. సో అలా ఉంటే ములక్కాడ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. తర్వాత ఇప్పుడు జీడిపప్పు జస్ట్ స్పూన్ పెట్టి నొక్కితే విరిగిపోవాలి, అలా ఉండాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. తర్వాత లిడ్ పెట్టుకుని ఒకసారి క్లోజ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా మనం ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.